Welcome to my channel, Network Product Training. We are here to share knowledge on network products. How to do product configuration, implementation and integration. సరే ఈ యాడ్ జస్ట్ ఇది ఫార్మల్గా ఏదో ఒక లోగో, మా లోగో జస్ట్ జనరల్గా ఉంటే అది యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎన్పిటి లోగో. ఎన్పిటిలో నేను ఎక్కడికి వెళ్ళి యాడ్ చేశాను? సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అపిరెన్స్ కాదు, ఇక్కడ మన ఇమేజ్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిటి ట్రైనింగ్ కాబట్టి నేను ఎన్పిటి లోగో, సపోజ్ ఎవరి కంపెనీ అయితే ఇంపోర్ట్, ఆ కంపెనీకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఆ లోగోని సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఓపెన్ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు వచ్చి కిందకి ఇలా వస్తుంది అనమాట. అది అప్లోడ్ అయ్యేది ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు లోగో వచ్చింది. అప్లై, ఓకే అప్లై. లేదు అంటే ఇమేజ్. ఇది జస్ట్ ఊరికి ఒక సైడ్కి. లేదు నాకు అది వద్దు అనుకునే లెక్క అయితే మీ దగ్గర ఉంది నన్ను. సో ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను బేసిక్ లెవెల్ ఎట్లా చేసుకోవాలి, ఇది మానిటరింగ్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి. ఓకే, అయితే మీకు ఇంకా ఇక్కడ సెట్టింగ్స్, ఇమేజ్ అవసరం ఉంది, చూపించారు కదా ఇమేజ్ ఎట్లా ఏంటి అనేది. ఇది ఎలా చేయాలి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఎంత కలర్ మార్చుకోవాలి అంటే ఇక్కడ నుంచి కలర్ మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి కలర్ మార్చుకోవచ్చు, డార్క్ అయితే నీట్గా ఉండదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సేమ్ మనకి ఇప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉన్నాయో ఓకే, వీటిని ఎక్స్పోర్ట్ లేఅవుట్ కావాలంటేనేమో లేఅవుట్, ఇది ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్, ఏ ఫైల్లో చేసుకోవాలంటే అది జేపీఈజీ కావాలంటే జేపీజీ. అంటే ఇది ఎందుకు మనకు అవసరం ఏంటి అని అనుకుంటారు. ఎవరికైనా ప్రజెంటేషన్ ఏమైనా పంపించేటప్పుడు ఓకే, ఇది డెస్క్టాప్ మీద డ్యూడ్ సర్వర్ డయాగ్రామ్ లేఅవుట్ అని పెట్టుకుందాం. లేఅవుట్ ఓకే, లేఅవుట్ జస్ట్ ఊరికి అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైనా కనుక మీకు ఎవరికైనా చూపించుకోవాలి అయితే మన నెట్వర్క్ ఇలా ఉంది, కనెక్టివిటీ అని మన ఇంజనీర్స్ చూపించుకోవాలంటే నెట్వర్క్, డ్యూడ్ నెట్వర్క్. ఓకే, పేరు జస్ట్ వన్ నేమ్ డ్యూడ్ నెట్వర్క్ అంటే మనకి ఐడెంటిఫికేషన్ ఆఫీస్ చూపించుకుంటానికి యూజ్ అవుతుంది. ఇది ఒక్క నిమిషం, ఏది డ్యూడ్ నెట్వర్క్. సో ఇది మనం ప్రింట్అవుట్ తీసి అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంత వెళ్తుంది అనేది. ఓకే, కనెక్టివిటీ ఎటు నుంచి ఎటు ఉంది, ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వెళ్తుందని కనెక్టివిటీ పార్ట్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో అది నాకు సర్వర్లో రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ప్రోబింగ్ టైం అనమాట. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం చేయాలి, ఇవన్నీ ఎలా ప్రోబ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రోబ్ టైం, పోలింగ్లో ప్రోబ్ ఇంటర్వెల్ టైం ఎంత 3 minutes జనరల్గా పెట్టుకోండి. టైం అవుట్
ప్రతి 3 నిమిషాలకి కొడుతుంది టైం అవుట్. అన్ని ఆల్మోస్ట్ ప్రోబ్ 3 నిమిషాలకి కౌంట్ డౌన్, కంప్లీట్గా డౌన్ డౌన్ కౌంట్ అంటే ఒక 4-5 పింగులు వచ్చినాయి అనుకో, అది కంప్లీట్గా డౌన్. సో మనకి ఒకసారి ప్యాకెట్ లాస్ పోయి పడతా ఉంటే కానీ కన్ఫర్మేషన్కి ఒక 5 అంటే హెవీ ప్యాకెట్ లాస్ వస్తూ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో కంప్లీట్గా మనకి తెలియడానికి ఒక 10 అంటే 1 2 3 4 అంటే ఒక 10 సెకండ్స్ పడుతుంది. సో నేను 10 ఇచ్చుకున్నా. అప్పు అప్పు నెక్స్ట్ ఫ్లాష్, బీప్, పాపప్, ఈ 3 ఇచ్చాను నేను. ఈ అన్నిటికీ దానికి ఈ లోకల్ మ్యాప్లో ఉన్న అన్నిటికీ ఆ 3 ఇచ్చా. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏది ఓకే అది ఉంది కదా, ఏది 1 మినిట్. ఇప్పుడు నేను మీకు ఇది వర్క్ స్టేషన్ ఇది ఫోర్ 40 కదా. సో ఇది అడ్మిన్, పాస్వర్డ్ ఏం లేదు, సిస్టమ్ షట్ డౌన్. సారీ, ఐ వాంట్ టు షట్ డౌన్. ఎస్, ఇది షట్ డౌన్ అవుతుంది. ఇది షట్ డౌన్ అవుతుంది. సో సర్వీస్ ఎఫ్టీపీ సర్వీసెస్ డౌన్ అయింది. సో ఎఫ్టీపీ సర్వీసెస్ డౌన్ అయింది. ఇందాక చెప్పాను మీకు పాపప్ వస్తుంది అని చెప్పేసి, అటెన్షన్ పాపప్ అని. ఈ ఇయర్ ఫోన్స్ గట్రా ఏం దీనికి స్పీకర్స్ అని పెట్టుకుంటే ఈ కూడా వస్తాయి. సో ఏమేమి సర్వీస్ డౌన్ అయింది, ఎఫ్టీపీ సర్వీస్ డౌన్ అయింది, పాప్ డౌన్ అయింది, ఎన్ని డౌన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏంటి లోకల్ సర్వీస్ డౌన్ అయింది, మీకు పాపప్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను అదే నెట్వర్క్ని మళ్ళీ నేను ఇది ఒక నిమిషం ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ ఆన్ చేస్తున్నాను, సర్వర్ ఆన్ చేస్తున్నాను. సారీ, సర్వర్ని ఆన్ చేస్తున్నా. ఆన్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ షట్ డౌన్ అయింది కదా, చూపించింది, పాపప్ వచ్చింది. ఇక్కడ చూసి రెడ్ కలర్లోకి మారిపోయింది, సర్వీసెస్ మొత్తం మారిపోయింది, కంప్లీట్ డౌన్. ఓకే, ఇంకా ఐ థింక్ సో అది బూట్ ఇంకా అవ్వలేదు. పింగ్ పెట్టుకుని చెక్ చేసుకుందాం మనం, పింగ్ ఎంత. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, సర్వీస్ పాపప్ వచ్చేసింది బాబు, రైట్ నో రన్నింగ్లో ఉంది, పోర్ట్ రన్నింగ్లో ఉంది చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చేశానో సేమ్ టు సేమ్ డివైస్ హిస్టరీలో ఇక్కడ గ్రాఫ్ మానిటర్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదే మీకు పోలింగ్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు. పాప్ అయిందా, పాప్, ఫ్లాష్, ఓకే, ఫ్లాష్. నెక్స్ట్ ప్రతిదీ సిస్టమ్ లాక్స్ టు సిస్టమ్ ఈవెంట్ కానీ లాక్కి వెళ్ళాలి అంటే లాక్ టు ఈవెంట్స్, ఫ్లాష్ అంటే ఫ్లాష్. ఓకే, ఇప్పుడు ఎన్ని నిమిషాలకి, ఓకే 3 సెకండ్స్కి, 5 సెకండ్స్కి, ఎన్ని ప్రోబులకి అంటే టెస్టింగ్కే కాబట్టి మళ్ళీ రీబూట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి నేను 4 ప్రోబ్స్ ఇచ్చాను. సేమ్ అదే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, రీబూట్ చేస్తున్నా.
.10.1 కనెక్ట్. సో సిస్టమ్ షట్ డౌన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే సిస్టమ్ రీబూట్ ఇస్తున్నాం. అక్కడ ఆల్రెడీ ప్రోబింగ్ ఇచ్చాం కదా, కాబట్టి రీబూట్ చేస్తున్నాను. ఇప్పుడు లెట్ us see అది జూట్ సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, డౌన్ అయింది చెప్పింది. సో సర్వీసెస్ డౌన్ అయిపోయినాయి, మీకు చెక్ చేసుకోండి బాబు అని చెప్పింది. కస్టమర్ వచ్చేసినాయి కదా. సో ఇది ఈ ఒక్కదానికే కాదు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏ ఐసి కాదు, ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్, ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ రన్ చేసే ఏ డివైస్ కైనా సరే జూట్ సర్వర్ అనేది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ మీకు వర్షన్ 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, 3 అవనివ్వండి, ఏ వర్షన్ అయినా సరే. బట్ సెక్యూరిటీస్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే రీడ్ ఓన్లీ స్ట్రింగ్ ఏదైతే రీడ్ ఓన్లీ స్ట్రింగ్ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీని మాత్రం కొంచెం మాడిఫై చేసి చేసుకుంటే ఎక్స్ట్రాడనరీగా పనిచేస్తుంది. సో ఐ థింక్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే ఉంది ఇవన్నీ మీకు నాకు తెలిసి ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టు మీన్స్ అర్థమైనట్టుంది. నిమిషం ఇక్కడ ఇంకో చిన్నది ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా, తర్వాత లాస్ట్ లో చెప్దాను ఆగా, ఎండింగ్ చెప్దాను ఆగా నేను. ఇది ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే జనరల్ ఇవన్నీ నార్మల్, ప్రైమరీ ఏంటి, డిఎన్ఎస్ ఏంటి, ఇవన్నీ నార్మల్. ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్స్. ఇందాక ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం కదా ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్స్. నెక్స్ట్ పోలింగ్ 5. నెక్స్ట్ వచ్చేసి రిమోట్. ఇది రిమోట్ పోర్ట్ అనమాట. రిమోట్ పోర్ట్ సెక్యూర్ పోర్ట్ అంటే దీన్ని వెబ్ యాక్సెస్ తీసుకుంటానికి ఏ పోర్ట్ యూజ్ చేసుకోవాలి, ఎనేబుల్ వెబ్ యాక్సెస్. రిమోట్ నుంచి కనెక్ట్ చేసుకుంటానికి ఇది పోర్ట్ నంబరు. ఏదైనా క్లయింట్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి చెక్ చేసుకుంటానికి ఇది పోర్ట్ నంబరు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది పోర్ట్, ఇది 80 పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కనుక ఇది ఇది వచ్చి అలౌడ్ నెట్వర్క్ అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ సైట్ అలౌ చేయాలి. బై డిఫాల్ట్గా ఏంటంటే ఎనీ నెట్వర్క్ నుంచి అలౌ చేసేట్టు ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, అప్లై, ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నా. ఇప్పుడు మీరు లోకల్ ల్యాన్లో పెట్టుకుంటారు, సర్వర్ లోకల్ ల్యాన్లో పెట్టుకుంటారు. అయితే విషయం ఏంటంటే మీకు ఇప్పుడు లోకల్ ల్యాన్లో పెట్టుకున్నప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, ఎన్పిటి ఫుల్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా ఐపీ ఏంటి, ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఉన్న ఐపీ ఏంటి, ఐపీ వచ్చేసి ఐపీ కాన్ఫిగ్ 2 అనమాట. ఇది 2 కదా. సో మార్కెట్ 2 బ్రౌజర్లోకి వెళ్ళి 2 కొడితే ఎన్పిటి కనెక్ట్ అని కొడితే వెబ్ బ్రౌజర్ నుంచి మనకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన మ్యాప్స్, ఇక్కడికి వెళ్ళి మ్యాప్స్ చెక్ చేసుకుని లోకల్ అనేది మెయిన్ మ్యాప్ అనమాట, అంటే అదే మెయిన్. సో ఇప్పుడు లోకల్ మ్యాప్ ఇది మీకు రిఫ్రెష్ అవుతా ఉంటుంది. జూమ్ పర్సెంటేజ్ మనకి ఏసీ కావాలంటే ఏసీ,
మామూలుగా జనరల్గా ఇది కావాలంటే ఇది. సో ఇప్పుడు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మీకు శాంపుల్ టెస్టింగ్కి నేను ఒక పని చేస్తున్నా, బీ టెస్ట్ చేశాను, ఎక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదో తెలుసుద్ది. సారీ, బై మిస్టేక్ నొక్కాను. మ్యాప్స్ కదా. సో ఇక్కడి నుంచి ట్రాఫిక్ వేస్తే నాకు ఇదిగోండి 275 మెంబర్స్. సో మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. బట్ అంటే కంప్లీట్గా మీకు వచ్చేసి కాన్ఫిగరేషన్ చేయటం అయితేనేమో మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు, లేదు ఇదిగోండి ఇక్కడి నుంచి చేయొచ్చు, లేదు మనకి ఓన్లీ జస్ట్ చూసుకోవాలి అనే కాన్సెప్ట్ ఒక్కటే పెట్టుకోవాలనుకుంటే మీకంటే జస్ట్ వెబ్ వ్యూలో వచ్చి ఇక్కడ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇస్తే మీకు సరిపోతుంది. రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇస్తే మీరు వెబ్లోకి మీ యూజర్స్, మీ కస్టమర్స్ కాదు సారీ, మీ జూనియర్ స్టాఫ్ కానీ మానిటరింగ్ టీమ్స్ కానీ ఎంత వెళ్తుంది ఏంటి అనేది అప్పటికప్పుడు ఆ లైవ్ ట్రాఫిక్ని చెక్ చేయొచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చెక్ చేసి ఎంత వెళ్తుంది, దీనికి స్పెసిఫిక్గా లాగిన్ చేసి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అనేది కూడా ఇప్పుడు చూశారు. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఇది జూట్ సర్వర్. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇది మీకు బేసిక్ ఒక 60 to 70% ఆఫ్ ది ఫంక్షనాలిటీ పార్ట్ కంప్లీట్గా తెలిసింది మీకు ఇప్పుడు. ఓకే, హైదరాబాద్. ఓకే, బేసిక్ ఫంక్షనాలిటీ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మీకు తెలుసు. బేసిక్ ఏంటి ఆల్మోస్ట్ అరౌండ్ మీకు 70-80%. ఈ నాలెడ్జ్తో యూ కెన్ మానిటర్ అండ్ యూ కెన్ కాన్ఫిగర్ ఎనీ, అంటే మీన్స్ ఈ నాలెడ్జ్తో మీరు ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్స్ ఉన్న ఏ డివైసెస్ అయినా మీరు కాన్ఫిగర్ చేసి చెక్ చేసుకుని మానిటరింగ్ సర్వర్, డ్యూట్ సర్వర్లు వేసుకుని వర్క్ చేసుకుని పర్ఫెక్ట్గా చూపించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతవరకు నేను కంప్లీట్గా ఒక డ్యూట్ సర్వర్ గురించి చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏం చేస్తానంటే ఓన్లీ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంటుంది, అయితే ఏంటంటే దీనికి ఒక సర్వర్ యాడ్ చేసి, ఒక సర్వర్ ఏంటి ఒక జూడ్ ప్యాచెస్ రిమూవ్ చేసి మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఒక క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుని ఆన్లైన్లో క్లయింట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఫైల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక నెక్స్ట్ ఓన్లీ ఈ మేజర్ కాన్ఫిగరేషన్ అంతా చూపించను, జస్ట్ ఊరికి ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా నేను ఏదైతే మనం కాన్ఫిగరేషన్స్ చేసుకున్నామో ఆ కాన్ఫిగరేషన్ ఎక్స్పోర్ట్ చేసుకుని XML ఫైల్లో ఒకటి వస్తుంది, XML ఫైల్లో వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ XML ఫైల్ని మనం ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుని మనకి కావాలి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకున్నాను. ఓకే, బ్యాకప్ తీసుకున్న తర్వాత నేను దీన్ని రిమూవ్ చేసేసా. ఓకే, దీన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇంపోర్ట్ చేసుకున్నా. సో వచ్చేసింది. మీ కన్ఫర్మేషన్ జస్ట్ ఒక 2 minutes, ఎందుకంటే ఇవి కూడా మీకు ట్రాఫిక్ ఫ్లోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే కదా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో 500 MBPS ట్రాఫిక్ ఎక్కడి నుంచి నేను ట్రాఫిక్ ఇక్కడి నుంచి జనరేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది కంప్లీట్గా జూట్ సర్వర్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, మైక్రోటిక్ సర్వర్స్ వేస్తే ఏంటి, ఎనీ ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్, ఏ ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఉన్నా సరే దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుని దాన్ని ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది సిస్టమ్. ఇది మొత్తం జూట్ సర్వర్ గురించి. ఓకే, నేను ఇవాళ ఈ సెషన్ నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.